అత్తాపూర్లోని అతి పురాతనమైన చిన్న అనంతగిరి శివాలయంలో భక్తులు ఉదయం నుండి పూజలు నిర్వహించారు. శివరాత్రి రోజున వచ్చే వేల మంది భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నుషాభిదేనో సోదిగా పూజాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సాలాగ్రామేషు విప్రాణాం తథాగైవ రస్తునా స్వస్తిర్మానుషేభ్యః ఊద్భంజిగో గాత వేషం షన్నో అసద్వదేశం శతస్పదే ఓం కుంకుమం కాంచనం దివ్యం కామేనం కామ సంభవం రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంటది. అలాగే ఆ తర్వాత రుద్రాభిషేకం అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ భక్తులకు కూడా అభిషేకం చేసుకున్నటువంటి భావన ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ కాశీలింగాలచే అభిషేకం చేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఇది అనంతరం రాత్రి అంటే లింగోద్భవ జరిగినటువంటి మహాశివరాత్రి రోజున స్వామివారికి అర్ధరాత్రి 12 గంటలకి రుద్రాభిషేకం ఉంటుంది. తర్వాత మరియు రాత్రి ఉదయాన మరియు స్వామివారికి మరి పార్వతీ పరమేశ్వర్ ఇద్దరు కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదుపరి 3వ రోజు అభిషేకాలు మరియు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొక్కు తీర్చుకోవడానికి ఉపవాసం తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా అభిషేకాలు చేసి తర్వాత సాయంకాలము అందరికి కూడా అన్నదానంగా అందే విధంగా అన్నదాన కార్యక్రమం చేసి ఎక్కడ చూసినా పూల అలంకారంతో ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి మహాశివరాత్రి అంటారు. అంటే ప్రతి నెలకు ఒకసారి మహాశివరాత్రి వస్తుంది. కానీ ఇక్కడ ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి ఎందుకంటే అత్యున్నతమైన, ఎందుకంటే స్వామివారు లింగోద్భవం జరిగినటువంటి రోజునే భావించి అందరూ కూడా ఉపవాసములుండి తన కోరికలు కోరుకోవాలని చెప్పి తాను అత్యంతగా అందరూ కూడా ఈ మహాశివరాత్రి కూడా అభిషేకం చేయాలి. మరి స్వామివారికి ఎందుకు అభిషేకం చేస్తారంటే ఆ రోజు శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం చేసుకుంటే అనేకటువంటి అత్యున్నత ఉన్నత అనుగ్రహం కలిగి తర్వాత అనంతమైన పుణ్యం యోగ్యత కలుగుతుంది. మరి ఉపాసన ఎందుకుంటారంటే స్వామికి అత్యంత చిరువలు అంటే తనలో ఉన్నట్టుగా భావించి ఉపాసన చేస్తూ ఉంటారు. ఉపాసన చేసిన తర్వాత ఈ జాగరణం ఎందుకు చేస్తారు రాత్రి పూట అంటే ఆ యొక్క మరి స్వామివారు లింగోద్భవం అర్ధరాత్రి లింగోద్భవము ఉద్భవించినటువంటి లింగాకారం రూపం ధరించినటువంటి ఆ యొక్క అర్ధరాత్రి కోటి దీపకాంతులతో వెలుగుతూ ఉంటూ ఆ యొక్క అలంకారంతో కూడుకున్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి అందరూ కూడా జాగరణ చేసి ఉపవాసం చేసుకుంటూ ఉంటారు. జగిత్యాల వివేకానంద స్టేడియం